ఇక డీటెయిల్స్కి వెళ్దాం ఒకసారి. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ చేయబోతూ ఉన్నారా అంటే, గత ఏడాది కాలంగా దసరా అన్నారు, దీపావళి అన్నారు, శివరాత్రి అన్నారు, ఉగాది అన్నారు, శ్రీరామనవమి అయిపోయింది, హనుమాన్ జయంతి కూడా అయిపోయింది, ఎండాకాలం కూడా అయిపోయే సిచ్యువేషన్ వస్తుంది. ఇంకా మళ్ళా నెలల స్థానిక ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా కూడా ఈ క్యాబినెట్ విస్తరణ అట్లనే ఉన్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు నామినేటెడ్ పోస్టుల సంబంధించి కేటాయింపులు కూడా అట్లనే ఉన్నాయి. మరి దీనికి సంబంధించి పార్టీ అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలస్యం చేయడం వెనకాల కూడా చాలా కారణాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో పదవుల మీద ఆశ పెట్టుకొని అటు ఏమంటారు క్యాబినెట్ల అవకాశం కోసం కావచ్చు, ఇటు పార్టీ పిసిసి టీంలో పదవుల కోసం అవకాశాల కోసం కావచ్చు, చాలామంది ఆశావాహులు ఎదురు చూస్తూ ఉన్నారు. రేపో ఎల్లుండో క్యాబినెట్ అనే ఆలోచన రాగానే వందల కొద్ది ఫైళ్ళు, వందల కొద్ది ఏమంటారు దరఖాస్తులు అధిష్టానానికి అందుతూ ఉన్నాయి. దానివల్ల కొంత లేట్ అవుతుంది. సోషల్ మీడియాలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక రకమైన ప్రచారము సాగుతూ ఉంది. అవన్నిటి కూడా చెక్ పెడుతందుకు నిన్న పిసిసి మహేష్ గౌడ్ ఒక ప్రకటన చేసిండు. ఏమని, ఈ నెల చివరి వారంలో, మే చివరి వారంలో లేదంటే జూన్ 2 నాటికి ఏదైతే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉందో ఆ రోజు వరకల్లా మంత్రివర్గ విస్తరణ చేస్తాం. ఈ నెల 26, 27 తారీఖు నాటికి పిసిసి జంబో టీంని అనౌన్స్ చేసి వాళ్ళతోటి ప్రమాణ స్వీకారం చేపిస్తామని చెప్పేసి అయితే చెప్పిండు. ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఉగాదికి విస్తరణ జరుగుతుందని ప్రచారం జరిగిన చివరి నిమిషంలో వాయిదా పడింది. తాజాగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శనివారం నిజామాబాద్లో క్యాబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాబినెట్ను విస్తరించడం ఖాయమన్నారు. ఈ నెలాఖరుకు లేదా జూన్ మొదటి వారంలో ఖచ్చితంగా క్యాబినెట్ విస్తరణ ఉంటుందని మహేష్ కుమార్ చెప్పారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉండడంతో ఆ రోజే క్యాబినెట్ను విస్తరిస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ విషయమై మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలతో మంత్రి పదవి ఆశావాహుల్లో కొత్త ఆశలు చిగురించాయి. అయితే మరి మంత్రి పదవికి సంబంధించి ఎవరెవరిని క్యాబినెట్లోకి తీసుకోబోతూ ఉన్నారా అంటే, మన గతంలో ఉన్న వాళ్ళ పేర్లే మరోసారి వినిపిస్తూ ఉన్నాయి. వివేకు, శ్రీహరి, వాకటి శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆది శ్రీనివాసు, బాలు నాయకు, మీరా అలీ ఖాన్లకు క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందంటే, సామాజిక న్యాయం ఏదైతే బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా వస్తూ ఉందో, మరోవైపు అన్ని పార్టీలు కూడా కొంతకాలంగా బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా అటు క్యాబినెట్లో కావచ్చు, ఇటు పార్టీ పదవుల్లో కావచ్చు, అందరికీ అంటే ఒకే వర్గానికి ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే ఒక విమర్శ మొదలైంది, పార్టీలో కూడా ఒక పంచాయతీ మొదలైంది. ఒక వర్గానికి, ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకే ఎక్కువ పదవులు ఇస్తూ ఉన్నారు, వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు, రెడ్డి సామాజిక వర్గానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు అని చెప్పేసి ఒక అసంతృప్తి మొదలైంది. దానికి చెక్ పెట్టడానికి మిగతా అందరిలో కూడా ఒక శాంతి వాతావరణం, దాని ఏమంటే ఒక సాటిస్ఫాక్షన్ వాతావరణం తీసుకురావడానికి సామాజిక న్యాయం సంబంధించి అన్ని వర్గాల నుంచి ఉండేలాగా జాగ్రత్త పడుతూ ఉన్నారు. ఒకసారి డీటెయిల్స్ చూస్తే క్యాబినెట్ విస్తరణలో పార్టీలో అన్ని వర్గాల వారికి క్యాబినెట్లో ప్రాతినిధ్యం కల్పించాలని హైకమాండ్ భావిస్తుంది. దీంతో సామాజిక న్యాయం చేశామన్న సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్ళాలనేది వారి వ్యూహంగా తెలుస్తుంది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో పాస్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇదే జోష్లో క్యాబినెట్లోనూ సామాజిక న్యాయం చేసిందని పెంచుకోవాలని పార్టీ పెద్దల ప్లాను. అది ఎప్పటి నుంచో క్యాబినెట్లో బెర్త్ కోసం వేచి చూస్తున్న నేతలకు ఈసారైనా మంత్రి పదవులు దక్కుతాయా లేదా అన్నది కూడా ఉత్కంఠగానే ఉంది. రేవంత్ క్యాబినెట్లో ఖాళీగా ఉన్న 6 బెర్తులకు 6టిని ఈసారి నింపుతారట. ఇప్పటివరకు క్యాబినెట్లో రంగారెడ్డి, హైదరాబాదు, ఆదిలాబాదు, నిజామాబాద్ జిల్లాల నుంచి ఎవరూ లేరు. కాబట్టి ఆ జిల్లాల నుంచి ఉండేలాగా చూసుకునేటట్టుగా కేంద్ర అధిష్టానము, పార్టీ అధిష్టానము భావిస్తూ ఉన్నది. వివిధ సామాజిక వర్గాల నేతలంతా కూడా మరి ఇందులో రేసులో ఉన్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డితో పాటు వేరే వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఆదిలాబాద్లో ప్రేమ్ సాగర్ రావుతో పాటు ఎమ్మెల్యే వివేక్ పేరు వినిపిస్తూ ఉంది. ఇది ఆ మధ్యలో ఓ సభలో వీరిద్దరు మాట్లాడుకుంటూ తనకు మంత్రి పదవి రాకపోతే భవిష్యత్తులో భారీ పరిణామాలు ఉంటాయని చెప్పేసి ప్రేమ్ సాగర్ రావు బహిరంగంగానే కామెంట్లు చేసిన విషయం మనకు తెలిసిందే. ఆ తర్వాత ఈ ఆదిలాబాద్లో ఎవరికి వస్తుంది అనేది కూడా ఒక అటు ప్రేమ్ సాగర్ రావు, వివేక్ ఇద్దరి మధ్యలో జరుగుతున్న ఇష్యూ మీద ఎవరికి అధిష్టానం మంత్రి పదవి ఇవ్వబోతుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా మారింది. ఇక మహబూబ్నగర్ నుంచి వాకాటి శ్రీహరి, ముదిరాజు బీసీ సామాజిక వర్గం నుంచి వాకాటి శ్రీహరికి పేరు మొదటి నుంచి వినిపిస్తుంది. ఇప్పుడు కూడా ఆయన పేరే లిస్టులో ఉన్నట్టు ఉంది. మరోవైపు నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ నుంచే. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఇద్దరు మంత్రులు నల్గొండ జిల్లా నుంచే ఉన్నారు. మొన్నకు సంబంధించిన ఎమ్మెల్సీ విషయంలో కూడా నల్గొండకు
భారీగానే ప్రాధాన్యత ఇచ్చారు. మరి ఇప్పుడు ఇంకో నల్గొండ జిల్లాకు చెందినటువంటి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా మంత్రి పదవి ఇచ్చే క్యాబినెట్లో చోటు కల్పించే దిశగా ఆయన పేరు ఉంటుందని చెప్పేసి ఒక వార్తలు వినిపిస్తున్నా. దీనికి సంబంధించి ఆయన కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. గతంలో ఏదైతే కాంగ్రెస్ అధిష్టానము కోమటిరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఒక హామీ ఇచ్చిందో ఏమని, భువనగిరి ఎంపీని గెలిపిస్తే నీకు మంత్రి పదవి ఇస్తాం, క్యాబినెట్లో చోటు కల్పిస్తామని చెప్పేసి అన్నట్టుగానే ఆయన మాట ఇచ్చినట్టుగానే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించిండు. సో తనకి ఆఫర్ ఖచ్చితంగా తనకి ఇచ్చినటువంటి మాట మీద అధిష్టానం నిలబడుతుంది అని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి అతను ధీమా వ్యక్తం చేస్తుంది. మరి ఆయనకి ఇస్తే మరి వెంకటరెడ్డిని క్యాబినెట్లో కొనసాగిస్తారా అంటే ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరికి మంత్రి పదవి ఇస్తే మరి ఇతర జిల్లాల నుంచి కావచ్చు, ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకుల నుంచి కావచ్చు ఏమైనా వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉందా అనే దిశగా కూడా ఆలోచిస్తాను. ఈ మధ్యలో జానారెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డికి ఎట్లా ఇస్తారు మంత్రి పదవి, ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు కదా అని చెప్పేసి ఒక అడ్డుపుల్లు వేసిండు. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అదే ప్రయత్నం చేసిండు. మరి ఈ కోణంలో ఇస్తారా అయ్యారు అనేది కూడా చూడాలి. మరోవైపు రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లా నుంచి క్యాబినెట్లో ఎవరూ లేరు. అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గతంలో పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసి కూడా ఆ పార్టీ క్యాడర్ను తన వైపే ఉంచుకున్నాడు. వేరే పార్టీ నుంచి బీఎస్పీ నుంచి పోటీ చేసి కూడా సెకండ్ స్థానంలో నిలిచిండు. అంటే కాంగ్రెస్ పార్టీని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కావచ్చు, రంగారెడ్డి జిల్లాలో కావచ్చు కొంత పట్టుండేలాగా పనిచేసిన వ్యక్తి, పనిచేసిన నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి. ఇప్పుడు తాజాగా ఆయనకు సంబంధించి ఆయన పేరు కూడా వినిపిస్తూ ఉంది, రంగారెడ్డి జిల్లా నుంచి తీసుకోవాలని చెప్పేసి. గతంలో ఆయన కూడా ఒక కామెంట్ చేసిండు ఏమని, రంగారెడ్డి జిల్లాకు గనుక ప్రాధాన్యత ఇవ్వకపోతే, మన క్యాబినెట్లో చోటు కల్పించకపోతే, నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను రిజైన్ చేసి, అంటే రెడ్డి సామాజిక వర్గం అనే కోణంలో కనుక నన్ను దూరం పెడితే, మంత్రివర్గంలోకి తీసుకోకపోతే నేను రిజైన్ చేసి బీసీ బిడ్డను గెలిపిస్తే అప్పుడైనా ఇబ్రహీంపట్నంకి నియోజకవర్గానికి రంగారెడ్డి జిల్లాకి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉండాలని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ చేసిన. మరి ఈ క్రమంలో ఆయన పేరు కూడా వినిపిస్తూ ఉంది. ఆయనకు ఇస్తారా ఇవ్వరా అనేది కూడా కొంత ఆలోచన, ఆయన ప్రయత్నాలు కూడా ఆయన చేస్తూ ఉన్నారు. మరోవైపు మైనార్టీ కోటాలో మీరా అలీ ఖాన్ పేరు వినిపిస్తూ ఉంది. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నుంచి మీరా అలీ ఖాన్ పేరును తీసుకునే అవకాశం ఉంది. ఇక మున్నూరు కాపుకు సంబంధించి కోటాలో ఇప్పటికే విప్గా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ని మంత్రివర్గంలోకి తీసుకుంటారు అనేది ఒక చర్చ. మరి చూడాలి. మరోవైపు ఎస్టీ సామాజిక వర్గం నుంచి బాలు నాయక్ని క్యాబినెట్లోకి తీసుకోవాలనేది కూడా ఆలోచన. మరి ఏదైతే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటన చేసిండో ఈ నెలాఖరులో కావచ్చు, జూన్ మొదటి వారంలో కావచ్చు క్యాబినెట్ విస్తరణ ఉంటుంది, పేర్లు ప్రకటిస్తామని చెప్పేసి ఆ పేర్లలో ఎవరెవరి పేర్లు ఉంటాయి, ఎవరికి మంత్రి పదవి వరించబోతా ఉందనేది ఒక హాట్ టాపిక్గా ఇంట్రెస్టింగ్ ఏదైతే క్రియేట్ చేస్తూ ఉంది. చూడాలి మరి కేంద్ర అధిష్టానము ప్రకటించే ఆ పేర్లు ఎవరైతే ఉన్నాయో అప్పటి వరకు అటు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ వెయిట్ చేయాల్సిందే, ఆశావాహులు వెయిట్ చేయాల్సిందే, ఎవరైతే పదవుల కోసం ఆశిస్తూ ఉన్నారో మరోవైపు జనాలు కూడా వెయిట్ చేయాల్సిందే. రైట్. ఇక కారులో తుఫాన్, బీఆర్ఎస్లో మొత్తం 4 స్తంభాలాట నడుస్తుందని చెప్పేసి కవిత, హరీష్ రావు, కేటీఆర్ ముగ్గురు మధ్యలో ఆధిపత్య పోరు నడుస్తూ ఉందని చెప్పేసి బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒక సంచలన కామెంట్లు అయితే చేసిండు. ఇప్పుడు త్వరలోనే ఇప్పటికే కవిత అమెరికా వెళ్ళింది, త్వరలోనే ఈ నెలాఖరులో కావచ్చు, వచ్చే వారంలో కావచ్చు కేసీఆర్ కూడా అమెరికాకు వెళ్ళే అవకాశం ఉంది. కేసీఆర్ అమెరికాకు పోగానే హరీష్ రావు కొంతమంది ఎమ్మెల్యేలతోటి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతాడు. అందుకు సీఎం రేవంత్ రెడ్డి సహకారం పక్కాగా ఉంది. ఒకవేళ అది కనుక జరిగితే ఏమంటారు, శాసనసభ పక్ష నేతగా హరీష్ రావుకే అవకాశం ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇప్పటికే హామీ ఇచ్చిన అని చెప్పేసి కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒక సంచలన కామెంట్లు అయితే చేసిన. మరి ఇదే కోణంలో నిన్న ఒక 2-3 గంటల పాటు కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో కేసీఆర్ తనయుడు హరీష్ రావు ఇంటికి వెళ్ళి గంటల పాటు భేటీ అయ్యి చర్చలు జరిపారు. నిన్న మొన్న కూడా కేటీఆరే హరీష్ రావు ఇంటికి వెళ్ళి గంటల కొద్దీ 2-3 గంటల పాటు చర్చలు జరిపారు. అంటే ఏంది ఈ పరిణామాలన్నింటినీ కూడా ఎట్లా చూడొచ్చు? హరీష్ రావును బుజ్జగిస్తున్నారా, లేకపోతే లాలిస్తున్నారా, లేదు పార్టీ బాధ్యత లీక్ ఇస్తామని చెప్తా ఉన్నారా, పార్టీలో ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, ఆయన దగ్గరికే మేము వెళ్తున్నాం, ఆయన మాకు చాలా ముఖ్యమనే సందేశాన్ని ఇస్తూ ఉన్నారా? మొన్నటికి మొన్న ఏదైతే ఎల్కతుర్తిలో వరంగల్లో బీఆర్ఎస్ 25 సంవత్సరాల రథోత్సవ బహిరంగ సభ చేసింది, చాలా గ్రాండ్గా చేసింది, గ్రాండ్ సక్సెస్ అయింది. జనాలు కూడా జన సమీకరణ కూడా బాగా చేయగలిగింది. ఆ సభతోటి పార్టీలో మళ్ళీ ఒక జోష్ వచ్చింది. అయితే
ఆ జోష్ తోటి పార్టీలో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి ఒక సానుకూల వాతావరణం, ఒక పార్టీ వైపు పాజిటివ్గా వచ్చేటువంటి వాతావరణం, ప్రజల్లో పాజిటివ్ అభిప్రాయము క్రియేట్ అయ్యేలాగా ఒక సీన్ క్రియేట్ అయింది. కానీ వెంటనే మళ్ళీ ఈ పరిణామాలన్నీ కూడా అంటే ఆధిపత్య పోరు, పార్టీలోకి బయటకు వస్తారని, కొత్త పార్టీ పెడతారని, మొత్తం కేటీఆర్దే నడుస్తూ ఉంది, హరీష్ రావును లెక్క చేయట్లేదు, కవితను పట్టించుకోవట్లేదు, అందుకే ఆమె జాగృతి అని చెప్పేసి సొంత కార్యక్రమాలు చేసుకుంటా ఉందని చెప్పేసి ఏదైతే ఈ ప్రచారాలు జరుగుతూ ఉన్నాయో ఈ ప్రచారాలు అంతా కూడా మళ్ళీ ఒక పార్టీ క్యాడరు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలాగా ఉన్నాయి. మరోవైపు చూద్దాం ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఏదుందో. బీఆర్ఎస్లో 4 స్తంభాలాట నడుస్తోందని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ చీలిక దిశగా అడుగులు వేస్తోందన్నారు. 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే బీఆర్ఎస్ ఎల్పీ నిట్ట నిలువునా చీలిపోతుందన్నారు. తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు మధ్య విభేదాలు ఉన్నాయన్నారు. రజతోత్సవ సభలో మొత్తం కేటీఆర్దే పెత్తనమని, కవిత, హరీష్ రావులకు ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదన్నారు. పార్టీలో హరీష్, కవితలు డమ్మీగా మిగిలారని అన్నారు. వివిధ కారణాలతో కేసీఆర్ ఈ మధ్య యాక్టివ్గా ఉండడం లేదు. తన తర్వాత బీఆర్ఎస్ చీఫ్ కేటీఆర్ అని కేసీఆర్ పరోక్షంగా ఇండికేషన్ ఇచ్చారు. ఇప్పటికే డిఫాక్టో ప్రెసిడెంట్గా కేటీఆర్ కొనసాగుతున్నారని, కేసీఆర్ ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని చెప్పేసి అన్నాడు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో తండ్రి, కొడుకులు కీలకంగా వ్యవహరించారు. కవిత, హరీష్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కవిత ఒంటరిది అయింది. పార్టీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఇక కవిత తీసుకున్న తెలంగాణ తల్లి మార్పు, పూలే విగ్రహం ఏర్పాటు ఉద్యమానికి పార్టీ నుంచి మద్దతు కూడా ఇవ్వలేదు. మహిళా అసమానత, సామాజిక తెలంగాణ సాధన అంశంలో బీఆర్ఎస్ విఫలమైందని చెప్పేసి కూడా కవిత గతంలో కామెంట్లు వేసింది. ఆ కామెంట్లు అన్నీ కూడా వ్యూహాత్మకంగానే ఆస్తులు, పదవులు అన్నీ కేటీఆర్కేనా అంటూ లేఖాస్త్రంలో కవిత తిరుగుబాటు చేసిందని చెప్పేసి కేసీఆర్కి వ్యతిరేకంగా కేసీఆర్ను ఎదిరించి మాట్లాడుతుందని చెప్పేసి కూడా ఈయన అన్నాడు. ఇప్పటికే కేటీఆర్ ఫారిన్ టూర్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్లో ఈ చీలిక ప్రయత్నాలు అన్నీ జరిగినాయి. ఎప్పుడైతే మళ్ళీ కేసీఆర్ అమెరికాకు పోగానే మళ్ళీ బీఆర్ఎస్లో ఒక ప్రకంపనలు వస్తాయి. ఎక్కడికక్కడ 3 ముక్కలు అవుతుంది బీఆర్ఎస్ పార్టీ, కారు పార్టీ అని చెప్పేసి అయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒక సంచలన కామెంట్లు చేసిండు. మరి దీనికి సంబంధించి మరోవైపు ఎవరు బీఆర్ఎస్ సంబంధించిన విశ్లేషకుడుగా చెప్పేటువంటి వి ప్రకాష్ కూడా ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ గతంలో ఇది 2వసారి అధికారంలో ఎన్నికలు జరిగేటువంటి క్రమంలో కేసీఆర్ హరీష్ రావుతో ఒక పార్టీ పెట్టించి ఉంటే రేవంత్ రెడ్డి ఆటలు సాగేవి కావు, ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో హరీష్ రావు కూర్చునేవాడు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ప్రమాదం ఉండేది కాదు. గతంలో జరిగిన రాజకీయాలు, ప్రపంచ రాజకీయాలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాన్ని లేవకుండా చేయాలనే ఆలోచన కేసీఆర్కు ఉండేది అని చెప్పేసి ఆయన ఒక కామెంట్ చేసిండు. సో ఇదే కామెంట్కి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ కూడా అంటే హరీష్ రావుని అట్లా చేసేది ఉండేనా అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఈ హరీష్ రావు ఎంత సృష్టించడం కేసీఆర్ రాజకీయ ఎత్తుగడల్లో భాగమా అని కూడా కొంతమంది రాజకీయ నిపుణులు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఆయన అదే ఎత్తుగడ చేసి హరీష్ రావు ద్వారా కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలనుకుంటే మాత్రం అది ఎట్లా ఉంటుందో రాజకీయాల్లో చూడాలి. ఇక